మీ దుష్కర్మలు నశించి మీ పాపాలు బడిదైపోయినప్పుడు మీ భుజానికి జోలిని చూసినప్పుడు నీవు భాగ్యశీలువని అంగీకరిస్తాను. నీ ఆ ఉపాధి తొలగిపోయినప్పుడు, నీవు భగవద్భక్తిలో మునిగిపోయినప్పుడు, ఆశాపాస బంధాలు విడిపోయినప్పుడు నేను భాగ్యవంతుడని తలుస్తాను. విషయ సుఖాలని ఆసక్తిని త్యజించి నేను నీవని భేదభావం యుక్తమని తలచి జిహ్వను ఉపస్థనం అదుపులో ఉంచుకున్నప్పుడు నీవు భాగ్యశాలువని నేను అంగీకరిస్తాను. కొంతకాలానికి బాబా వచనం సత్యమైంది. సద్గురు కృప వల్ల బాబా చెప్పిన విధంగా జోగు వైరాగ్యం కలిగింది. అతని పుత్ర సంతతి బంధం లేదు. భార్య సద్గతి పొందింది. మరణించడానికి ముందే జోగు సన్యాసించాడు. దాంతో వైరాగ్యం సహజమే కదా. సాయి వచ్చిన సత్యమే జోగు భాగ్యవంతుడయ్యాడు. చివరకు సన్యాసి సంపన్నుడు బ్రహ్మలో విలీనమయ్యాడు. సాయిబాబా చెప్పిన విధంగా అతని స్థితి పరిణమించింది. ఆ సాయి యొక్క వచనం సత్యమైంది. జోగు నిజంగా భాగ్యశాలి. భక్తుల శ్రేయస్సు కొరకు తప్పించిపోయే దీన దయాళువైన సాయి షిరిడీలో త్రికాల బోధామృతాన్ని కురిపించేవారు. దానిని వినండి. నా యందు అత్యంత ప్రీతి గల వారిపైన దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. వారికి నేను లేని ప్రపంచం శూన్యం. వారి నోట నా మాటే ఉంటుంది. వారు నిరంతరం నా ధ్యానమే చేస్తారు. జిహ్వతో నా నామమే జపిస్తారు. వస్తున్నా పోతున్నా ఏం చేస్తున్నా నా చరిత్రనే గానం చేస్తారు. ఈ విధంగా చిత్తం నా ఆకారాన్ని పొందినప్పుడు మంచి చెడు కర్మలేందు నిష్కృతి కలుగుతుంది. నా సేవ యందు ఇంతటి ఆధారం ఉన్న చోట నేను ఎల్లప్పుడూ తిష్ట వేసుకుని అక్కడే ఉంటాను. నాకు అరణ్య శరణుజు అనవతరాన్ని నా స్మరణ చేసేవారికి నేను రుణపడి ఉంటాను. వారిని ఉద్ధరించడం ఈ రుణం తీర్చుకుంటాను. ముందుగా నాకు అర్పించకుండా ఏం తినకుండా రసస్వందం చేయడం ఎప్పుడు నా నిధి ధ్యాసలో ఉండేవారి ఆధీనంలో నేను ఉంటాను. ఆకలి దప్పులు కూడా నేనే అయినా సమానులు ఎవరూ లేరని తలిచేవారిని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని వారి ఆధీనంలో ఉండి ప్రవర్తిస్తాను. తల్లి తండ్రి బంధువులు ఆప్తులు ఇష్టలు భార్య బిడ్డలు వారి మోహం నుంచి బయటపడిన వారే నా చరణాలయందు భక్తి కలిగి ఉంటారు. వర్షాకాలంలో అనేక నదులను సముద్రంలో కలిసిపోయి తమ అస్తిత్వాన్ని మర్చిపోయి అవి మహాసాగరమైపోతాయి. నదుల రూపాలు కానీ పేర్లు పోయి వాని నీరు కూడా సాగరంలో కలిసిపోయి సరిత సాగరాల లగ్నమైనట్లు ఏకమైపోగా ద్వైతం పోతుంది. ఇటువంటి ఏకత్వాన్ని పొందిన భక్తుల మనసు నామరూపాలతో మర్చిపోయి వారు నన్ను ఆత్మస్వరూపంగా చూస్తారు. వారికి నాకంటే వేరే చోటు లేదు. నేను పరశువేదిని కాను, వట్టి రాయి అని తెలపడానికి పుస్తక పండితుడు